టుడే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా. ఈ మైసూర్ బోండాని మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో అయితే మైసూర్ బోండాని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, అలాగే చాలా రౌండ్గా, చాలా పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, పైనుంచి చాలా క్రిస్పీగా వచ్చే విధంగా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. ముందుగా మనం మైసూర్ బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగుని తీసుకున్నాను. ముందుగా ఈ పెరుగుని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగుని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది అంత బాగా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పెరుగులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం పెరుగులో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడాని కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. వంట సోడాని కూడా మనం ఇందులోకి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పెరుగుని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి మైదా పిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండిని ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. ఈ 1/2 kg మైదా పిండికి నేను 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఒకసారి ఈ పిండిని మనం పెరుగులో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనకు మైసూర్ బోండాలు అనేటివి చాలా పర్ఫెక్ట్ షేప్లోకి వస్తాయి. చూడండి, ఇక్కడ నేను పెరుగుని వేసి ఈ పిండిని కలిపాను కదా, ఇక్కడ కొంచెం నీళ్ళను కూడా వేడి చేసుకొని పిండి కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా నేను చూపిస్తున్న విధంగా వచ్చేంత వరకు నీళ్ళను కూడా వేసుకొని, నీళ్ళు అనేటివి కొంచెం గోరువెచ్చని నీళ్ళను తీసుకొని వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్ళను వేయడం వలన ఈ పిండి అనేది చాలా త్వరగా పులిసిపోతుంది, అలాగే చాలా ప్లఫీగా కూడా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పిండిని బాగా నానబెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక 1 అవర్ వరకు అలాగే వదిలేసేయచ్చు. అప్పటి వరకు పిండి మొత్తం బాగా నానిపోతుంది. మార్నింగ్ లేవగానే మీకు బోండాలు చేసుకోవడానికి, పిండి కలుపుకోవడానికి అంత టైం లేదు అని మీరు అనుకుంటే ఈ పిండిని మీరు నైటే నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అప్పుడు మార్నింగ్ లేవగానే మనం ఈ బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను. అలాగే ఇందులో కొంచెం జీలకర్రని కూడా వేసేయచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను. కొంచెం జీలకర్రని కూడా వేసుకుంటే బోండాల టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నింటిని మొత్తం పిండిలో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మనం బోండాలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా మన అరచేతిని ఒకసారి ఈ విధంగా నీళ్ళల్లో తడిపిన తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ పిండిని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఈ బోండాలని వేసుకోవాలి. అప్పుడే మనకు చాలా పొంగుతూ వస్తాయి. ఆయిల్ అనేది సరిగా హీట్ కాకపోయినట్లయితే బోండాలు అనేటివి చాలా బాగా పొంగవు. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అలాగే మనం బోండాలని అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ మైసూర్ బోండాలన్నింటినీ మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం మైసూర్ బోండాలని డీప్ ఫ్రై చేసుకోవడం వలన లోపల పిండి కూడా చాలా బాగా కుక్ అయిపోతుంది. అలాగే పైన చాలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి, అలాగే మాడిపోకుండా ఉంటాయి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చాయి. అలాగే ఇప్పుడు ఒక జాలి గరిటెను తీసుకొని మైసూర్ బోండాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా మనం అదే విధంగా ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మీరు కంపల్సరిగా చాలా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ బోండాలని వేసుకోవాలి, లేదంటే మీకు బోండాలు అనేటివి సరిగ్గా పొంగవు. అందుకని మీరు హై ఫ్లేమ్లో ఉంచి ఈ బోండాలన్నింటినీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీరు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు బోండాల కలర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అలాగే పిండి కూడా లోపల చాలా బాగా కుక్ అయిపోతుంది. చూసారు కదా అండి, ఎంతో సింపుల్ అయినటువంటి ఈ మైసూర్ బోండాని సేమ్ టు సేమ్ హోటల్ స్టైల్లో అయితే ఈ విధంగా చాలా సాఫ్ట్గా, పైనుంచి చాలా క్రిస్పీగా, చాలా ప్లఫీగా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసుకున్నటువంటి మైసూర్ బోండాలని మనం పల్లి చట్నీతో కానీ లేదంటే పెరుగు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి మైసూర్ బోండాలని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.